నమస్తే, నేను రవిశంకర్ వెళ్ళ సమకాలీన అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో హాట్గా నడుస్తున్న పాలిటిక్స్ అలాగే తాజా రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. నాగేశ్వర్ గారు విశ్లేషణ చూసే ముందు ఇవాల్టి ప్రధాన వార్తల్ని చూద్దాం. కాళేశ్వరంపై కమిషన్ జస్టిస్ పినాకిని చంద్రబోస్ నేతృత్వంలో జ్యుడిషియల్ విచారణకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది అనే వార్తను మనం చూడవచ్చు. ఎన్నికల ముంగిట గత ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తోంది రేవంత్ సర్కార్. సో రాజకీయంగా ఇది ఎటువంటి ప్రభావం చూపుతుంది అనే దాని మీద నాగేశ్వర్ గారు విశ్లేషణ చూద్దాం. అలాగే తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీ గద్దల వద్ద తాకట్టు, కరీంనగర్ కథన భేర్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీల విధానాలని కూడా తూర్పారబట్టారు. 3 నెలల్లో సీఎం 9 సార్లు ఢిల్లీకి పోయిండు, తగిలింది చిన్న దెబ్బ, ఓర్చుకుని తట్టుకుందాం, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి అసలు పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదు, తిరిగి పుంజుకోబోతూ ఉన్నాము అంటూ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు కేసీఆర్. ఇక 12 కంటే ఎక్కువ లోక్సభ సీట్లే లక్ష్యం, వారసత్వ పార్టీల పాలన కుంభకోణాల మయం అంటూ అమిత్ షా కామెంట్ చేశారు. ఇక్కడ తెలంగాణలో పర్యటించారు అమిత్ షా. ఇక్కడ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు కూడా మజ్లిస్ ఎజెండాను ఫాలో అవుతున్నాయంటూ కూడా కామెంట్ చేశారు. ఎంఐఎం ఎజెండా ప్రకారమే కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుచుకుంటున్నాయి అంటూ కామెంట్ చేసిన వార్తను చూడొచ్చు. ఇక కారు దిగేస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ వైపు బీఆర్ఎస్ నేతల చూపు, కీలక నేతల్లో కొందరు పార్టీ మారే అవకాశం ఉంది అనే వార్తను మనం చూడొచ్చు. ఇప్పటికే వెంకటేష్ నేత కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు, రాములు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు, అలాగే బీబీ పాటిల్ కూడా బీజేపీలోకి వెళ్ళిపోయారు, బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. ఆయన సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు కడియం శ్రీహర్తో టచ్లోకి కాంగ్రెస్ పార్టీ వెళ్ళిందనే ప్రచారం జరుగుతోంది. కడియం చేరితే వరంగల్ లోక్సభ టికెట్ ఆఫర్ చేసిందట కాంగ్రెస్. తర్వాత స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికల్లో కుమార్తె కావ్యకు పార్టీ టికెట్ ఆఫర్ చేసిందనే వార్తను చూస్తూ ఉన్నాం. రీసెంట్గా కాంగ్రెస్ సర్కార్కు దానం నాగేందర్ కితాబ్ ఇచ్చారు. ఆ వార్తను దాన్ని కూడా ఈ వార్తలో హైలైట్ చేశారు. దానం కూడా పార్టీ మారే అవకాశం ఉందా అన్నట్టుగా ఈ వార్తను చూస్తూ ఉన్నాం. ఇవాళ అమిత్ షా సమక్షంలో బీజేపీలోకి ఆరూరి రమేష్ చేరబోతూ ఉన్నారు. చాలామంది నాయకులు బీఆర్ఎస్ ఇక్కడ ఓటమి తర్వాత వేరే పార్టీలోకి కాంగ్రెస్ అండ్ బీజేపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో పదవుల కోసం పోయేటోళ్ల గురించి పట్టించుకోనక్కర్లేదు, ఖచ్చితంగా మనం లోక్సభ ఎన్నికల్లో కీలకమైన స్థానాల్లో గెలవబోతూ ఉన్నాం, పుంజుకోబోతూ ఉన్నాం, కారు సర్వీసింగ్ మాత్రమే వెళ్ళింది, ఇది తాత్కాలికమైన స్పీడ్ బ్రేకర్ అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు పదే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక తెలంగాణకు కేన్స్ సంస్థ గుడ్ బై చెప్పింది. 2500 కోట్ల పెట్టుబడి గుజరాత్కు వెళ్ళిపోయింది అనే వార్తను చూడొచ్చు. ఈ విషయంలో పరిశ్రమ ఇక్కడే ఉండేలా సర్కారు చర్యలు తీసుకోవాలంటూ కేటీఆర్ రేవంత్కు విజ్ఞప్తి చేశారు. 3 నెలల కిందట చెన్నైకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు అదే బాటలో కేన్స్ సెమికాన్ వెళ్ళిపోయే దుస్థితి వచ్చింది అని చెప్పేసి, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే ప్రయత్నంలో చాలా పరిశ్రమల్ని కేటీఆర్ ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు ఆ పరిశ్రమల్లో చాలా బయట రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది అంటూ బీఆర్ఎస్ నాయకులు చెబుతూ ఉన్నారు. ఇక టీడీపీ బీజేపీ కూటమికి మైనారిటీలు దళితులు ఓట్లు వేయరు అంటూ ఉన్నారు ఎంఐఎం అధినేత ఓవైసీ. సో గతంలో చంద్రబాబు మోదీని టెర్రరిస్ట్గా అభివర్ణించారు, నానా మాటలు అన్నారు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుంటూ ఉన్నారు, ఇది అనైతికమైన పొత్తు అంటూ ఓవైసీ కామెంట్ చేశారు. ఏపీలో పోటీపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఇక రాష్ట్రాన్ని గెలిపించేందుకే పొత్తు అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. కూటమి విజయం చారిత్రక అవసరం, వ్యవస్థలను గాడిని పెట్టాలంటే కేంద్రం సహకారం అవసరం, అందుకునే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం, జగన్ విధ్వంసం నుంచి ప్రజల్ని కాపాడదాం, విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయండి, కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం చేసిన వార్త. రాష్ట్రాన్ని గెలిపించుకునేందుకు, జగన్ను మరొకసారి అధికారంలోకి రాకుండా చేసేందుకు ఈ పొత్తు పెట్టుకున్నామంటూ చంద్రబాబు కామెంట్ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా అంటే పొత్తు పెట్టుకోవడానికి గల కారణాలని సమర్థించుకుంటూ ఉన్నారు. ఇది నవశకం పొత్తు అంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్. వైసీపీ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకే నెక్స్ట్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసా, పొత్తు కుదర్చడంలో కీలక పాత్ర పోషించా అంటూ ఉన్నారు. వాస్తవానికి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ నాయకులు కానీ
టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం కానీ ఇంట్రెస్ట్ చూపించలేదు. పవన్ కళ్యాణ్ మాత్రమే వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. పవన్ కళ్యాణే ఓపెన్గా చెప్పారు, చాలా అవమానాలు ఎదుర్కొన్నాను, చాలా ఒత్తిడికి గురయ్యాను రెండు పార్టీల మధ్య పొత్తు పెట్టుకోవడానికి అని చెప్పేసి. సో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. 2019 ఎన్నికల్లో గ్రంథి శ్రీనివాస్, పులపర్తి అండ్ పవన్ కళ్యాణ్ వీరు ముగ్గురు కూడా పోటీ పడ్డారు. పులపర్తి 3వ స్థానానికే పరిమితమయ్యారు. పులపర్తికి భీమవరం సీటు ఇవ్వబోతూ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. నిన్న పులపర్తి ఈసారి జనసేన అభ్యర్థిగా భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని చెప్పినప్పటికీ పవన్ కళ్యాణ్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక అప్పుడు బీజేపీ, ఇప్పుడు జనసేన అంటూ చంద్రబాబు విష కౌగిలిలో మిత్రపక్షాలు గిలగిలలాడుతున్నాయంటూ సాక్షి ఈ వార్తను హైలైట్ చేస్తోంది. 2014లో భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన సీట్లలో కోత పెట్టిన బాబు 3 స్థానాల్లో తన అభ్యర్థులకే బీ ఫారం ఇచ్చి మరీ పోటీకి దింపారు. ఇప్పుడు జనసేన సీట్లలో కోత, మొదట 24 అసెంబ్లీ 3 లోక్సభ స్థానాల కేటాయింపు, సోమవారం 3 అసెంబ్లీ 1 లోక్సభ స్థానం కోత, మిగిలినది 21 అసెంబ్లీ 2 లోక్సభ సీట్లే. వాటిలో భీమవరానికి టీడీపీ అభ్యర్థి పులపర్తిని జనసేనలోకి దింపారు కాబట్టి 20 సీట్లే మిగిలాయి అంటూ ఈ 3 పార్టీల పొత్తును ఎద్దేవా చేస్తూ సాక్షి ఈ వార్తను ప్రచురించింది. ఇక చివరిగా చనిపోయిన చిత్రవద, టీడీపీ జనసేన సోషల్ మీడియా మూకల బరితెగింపు అంటూ ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. అన్ని పార్టీల సోషల్ మీడియాలు చాలా కంట్రోల్ లేకుండా ట్రోల్ చేస్తూ ఉన్నాయి. సో గీతాంజలి అనే అమ్మాయి ఈ ట్రోలింగ్కి, అంటే జనసేన అండ్ టీడీపీ ఈ సోషల్ మీడియా ట్రోలింగ్కి బలైంది అనే వైసీపీ నాయకులు చెబుతూ ఉన్నారు. గీతాంజలి కుటుంబానికి ఒక 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా సీఎం జగన్ ప్రకటించారు. కాదు, ఇది కావాలని రాజకీయ లబ్ధి కోసం గీతాంజలి మృతిని వైసీపీ వాడుకుంటోంది, శవరాజకీయం చేస్తూ ఉన్నారు అంటూ తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ఈ 2 పార్టీలు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇవి ప్రధాన వార్తలు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అవుతారు. స్ట్రేట్ చూడండి.